రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రవికుమార్ గారు, మరి ఇందాక లింగం యాదవ్ గారు చెప్పిన అంశాలు, అదే విధంగా మన గౌరీశంకర్ గారు చెప్పిన అంశాలు కూడా మీరు పరిగణనలోకి తీసుకుని ఏంటి దేవప్రసాద్ గారు చెప్పిన మాటల్ని కూడా మీరు ఏమంటారు? వీటికి ఏం చెప్తున్నారు? డీలిమిటేషన్ వల్ల నష్టం జరగదని అంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఏ రకంగా నష్టం జరగదు అంటున్నారు? వీరు ఈ రకంగా లెక్కలతో సహా చెప్తున్నారు కదా. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే అమ్మా. నేను ఏమంటానంటే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింటే ఈ రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ కు పోయేవాడా? అంత ధైర్యం చేసేవాడా? మొదటి ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి. ఈ కుట్రాన్ని ఎందుకు అంటున్నాం? మేము బీజేపీ పార్టీ తరఫున ఈ పార్టీలు ఎవరైతే ఇక్కడికి వెళ్లారో వాళ్ళు చేస్తున్న కుట్ర దేశంలో లేని సమస్యను సృష్టించి దేశంలో అల్లకల్లోలం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది మేము భావిస్తున్నాం. అంటే ఒకటండి, చిన్న సబ్మిషన్ అండి. ఇందాక మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే కేంద్రంలో వారు వెళ్లేవారా అంటున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ పవర్ లో ఉంది కాబట్టి మీరు వెళ్ళట్లేరా? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ ఆలోచించట్లేదా? నేనేమంటున్నానంటే, ఇంతవరకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ గురించి గాని లేకపోతే ఇంకా ఏదో దీనికి సంబంధించిన అఫిలియేటెడ్ విషయాల్లో గాని పార్లమెంట్ లో గాని కేబినెట్ లో గాని చర్చనే జరగలేదు. అసలు చర్చ జరగలేదు. కాకపోతే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ఒకటి వేసుకున్నారు. ఏంటంటే, ఒకవేళ సేమ్ అవే నియోజకవర్గాలు అలాగే సంఖ్యను అలాగే ఉంచి పునర్విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్ కి తగ్గుతాయి, యూపీ రాజస్థాన్ లాంటి బీహార్ లాంటి రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరుగుతుంది అనేది ఒక అపోహ. ఏంటంటే, సీట్లను అలాగే ఉంచి 543 సీట్లను అలాగే ఉంచి పునర్విభజన చేస్తారు, జనాభా ప్రకారం పునర్విభజన చేస్తారు. ఇదొక ఆప్షన్. లేదు, 848 సీట్లకు జనాభా లెక్కల ప్రకారం 848 సీట్లకు పెంచితే ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ కు ఒక 12 సీట్లు పెరుగుతాయి, యూపీ లాంటి రాష్ట్రాలకు 80 నుంచి 143 సీట్ల వరకు పెరుగుతాయి అనేది ఒక అంచనా ప్రకారం లెక్కలు వేసుకొని ఉన్నది. దీని ప్రకారం ఏంటంటే, ఇది 2001లో డీలిమిటేషన్ జరిగిన తర్వాత 2026 వరకు రాజ్యాంగంలో 84వ చట్ట సవరణ జరిగిన తర్వాత 2026 వరకు డీలిమిటేషన్ చేయకూడదు అనేది ఒక చట్టం చేసుకున్నారు. అంతకు ముందు 1972లో చేసుకున్నారు, అంతకు ముందు 62లో చేసుకున్నారు, అంతకు ముందు 52లో చేసుకున్నారు. 52 నుంచి ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేయబడ్డాయో అన్నిటిలో కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ లాయర్స్, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. దాంట్లో వాళ్ళ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఈ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా లేరు. ఇప్పుడు కూడా అట్లా జరగదు. ఏది జరిగినా కూడా డీలిమిటేషన్ చట్టం ప్రకారము ఏదైతే జరగాలో అది ముందే ఇంకా ఆలోచించాల్సిన విషయం ఉంది. కమిషన్ ఏర్పాటు చేసుకోవాలా, అన్ని డిస్కషన్ పార్లమెంట్ లో చర్చ జరగాల, దేశవ్యాప్తంగా చర్చ జరగాల. ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేయాలా, సీట్లు పెంచాలా, ఉన్న సీట్లని పంచాలా. ఉన్న సీట్లను పంచితే ఖచ్చితంగా మనకు నష్టం జరుగుతుంది. 100% కూడా ఒప్పుకుంటున్నాం. ఉన్న సీట్లని పంచితే ఖచ్చితంగా ఏపీ, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలకు కొంతవరకు నష్టం జరుగుతుంది. దానికి సొల్యూషన్ ఏంటి? సీట్లను పెంచాలా, ఎంతవరకు పెంచాలా, ఏ ప్రామాణికంగా పెంచాలా అనేది ఒక కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీ సిఫార్సులు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఈ 11 సంవత్సరాల్లో ఏ ఒక్క చట్టాన్ని డైరెక్ట్ గా ప్రజల పైన, పార్టీల పైన, రాష్ట్రాల పైన రుద్దలేదు. ప్రతి ఒక్క చట్టాన్ని కూడా మనం జేపీసీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి చట్టానికి కూడా మీరు వక్ఫ్ బోర్డు బిల్లు చూడండి, ఈ యొక్క 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి చూడండి, సిఏఏ గురించి చూడండి, ఇలాగ అనేక రకాలైనటువంటి చట్టాలను రూపొందించడంలో అన్ని పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను జేపీసీలో జాయిన్ చేయించుకొని వాళ్ళ ద్వారా ఒక జేపీసీ వేయించి జేపీసీ రికమెండ్ చేసినటువంటి వాటిని మనం అమలు చేసుకున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కేంద్రంలో మేము మాకు కావాల్సినట్టుగా చట్టాలు రూపొందించుకోలేదే, మాకు కావాల్సినట్టుగా 1972లో ఎమర్జెన్సీ విధించుకోలేదే. మరి అప్పుడు ఎందుకు 1972లో 82లో జరగాలి, డీలిమిటేషన్ 82లో జరగాలి. మరి ఎమర్జెన్సీ విధించి దేశంలో అల్లకోల్లలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది ఏ పార్టీ అండి? ఇక్కడ ఈ దేశంలో ఏ పార్టీ కూనీ చేసింది ప్రజాస్వామ్యాన్ని? ఎవరున్నారు అప్పుడు అధికారంలో? మేము అట్లా ఏం చేయలేదే. మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, ఫెడరల్ వ్యవస్థను నమ్ముతాం. మేము తీసుకునే నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాల యొక్క భాగస్వామ్యాన్ని మేము కోరుకుంటాం. అన్ని రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి గట్టిగా కోరుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఏ చట్టాన్ని రూపొందించినా కూడా అన్ని రాష్ట్రాల అన్ని పార్టీల యొక్క భాగస్వామ్యాన్ని కోరుకున్నాం. ఇప్పుడు కూడా నడుస్తా ఉన్నాయి, 2-3 జేపీసీలు నడుస్తా ఉన్నాయి. వక్ఫ్ బోర్డుది కావచ్చు,
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావచ్చు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా అన్ని పార్టీల యొక్క పార్లమెంట్ సభ్యులు దాంట్లో సభ్యులుగా చేర్చుకొని మేము తీసుకొని పోతున్నాం. రవికుమార్ గారు మీరు చెప్పిన అంశాలకి ఏకీభవిద్దాం, కానీ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఏకమై ఇప్పుడు ఈ రోజు డీలిమిటేషన్ అంశానికి సంబంధించి వ్యతిరేకిస్తున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీరేమో అటు తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం ఉండదు, ఇది స్కామర్ల మీటింగ్ అని మీరు అంటున్నారు. ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? 100% ఇది స్కామర్ల మీటింగే. వాళ్ళ చరిత్ర చూసుకోండి, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకోండి, డిఎంకే పార్టీ చరిత్ర చూసుకోండి, అక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి చరిత్ర చూసుకోండి. వాళ్ళ స్కామ్స్ లేవో, వాళ్ళ పైన కేసులు కాలేదా, వాళ్ళ అవినీతి స్కామ్లలో వాళ్ళ పైన కేసులు వేసుకొని ఉన్నారా లేదా, ఆ కేసులు నడుస్తున్నాయా లేదా? ఉన్నమాట వాస్తవం చెప్తే, ఎందుకంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది ఎవరికైనా కానీ, నిజం నిష్ఠూరంగా ఉంటుంది. నిజం చెప్తే, నిజం మాట్లాడితే మీకు ఏమైనా అదవుతుందా? ప్రజలకు తెలీదా? ఈ దేశ ప్రజలకు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు తెలీదా ఈ పార్టీల గురించి? బీఆర్ఎస్ పైన స్కాములు లేవా, డిఎంకే పైన స్కాములు లేవా? ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి తమిళనాడులో ఒక పోలరైజ్ చేసే ఉద్దేశంతో తమిళ భాష హిందీ భాషకు చిచ్చు పెట్టి అక్కడ తమిళం అని చెప్పేసి, దక్షిణాది రాష్ట్రం అని చెప్పేసి, హిందీ రాష్ట్రం అని చెప్పేసి వేరు చేసి పోలరైజ్ చేసే ప్రయత్నం డిఎంకే చేయట్లేదా? డిఎంకే ఎన్ని వేల కోట్ల, ఎన్ని లక్షల కోట్ల స్కామ్ చేసింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తరహా వ్యవహారం రాజకీయం నడుస్తా ఉంది తమిళనాడులో? మీరు ఇంకా బీఆర్ఎస్ గురించి చెప్తారా? బీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడుకున్నా తక్కువే. గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పెట్టిరు కదా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిరు కదా. ఏం చేసిరంటే ఏం లేదు. ఒక కాళేశ్వరం, కూలిపోయిన కాళేశ్వరం ఒకటి చూపిస్తారు ఈ 10 ఏళ్ల హయాంలో ఏం చేసిరంటే. కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మనకు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకే పార్టీలు ఉన్నాయా? కేరళ పార్టీ కావచ్చు, ఆ పంజాబ్ సీఎం కావచ్చు, వాళ్ళ చరిత్ర తెలీదా? ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదా? స్కాములు చేయలేదా? ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పోరాటాల్లోకి వచ్చి స్కాములు చేసిన పార్టీ కదా. వీళ్ళందరూ దొంగలు, స్కామర్లు అంటారు, తప్పేముంది చెప్పండి నాకు ఒకసారి. వీళ్ళందరూ కూడా దొంగ పార్టీలు, స్కామ్ పార్టీలు, వీళ్ళందరూ కూడా కుటుంబ పార్టీలు, వీళ్ళన్నీ కూడా. ఓకే అండి, రవికుమార్ గారు, సరే మీరు అంటున్నట్లుగా డీలిమిటేషన్ వల్ల ఇందాక ఏం మాట్లాడతారండి? తెలుసా తెలియదా నీకు? రాజ్నాథ్ సింగ్ కొడుకోరండి, వసుంధరాజ కొడుకోరండి, సింధియా ఎవరండి? ఏం డైనాసిటీ నీకు తెలిసి మాట్లాడతావా? తెలియదు. సబ్జెక్ట్ డీలిమిటేషన్ లో మీరు ఏ డేటా ప్రకారం, ఏ సోర్స్ ప్రకారం మీరు పోతారో చెప్పు. అసలు విషయం చెప్తారు. డీలిమిటేషన్ లో జనాభా ప్రతిపాదికన మీరు పోతారా లేదా? మీకు చేతనైతే అమిత్ మోడీ గారితో పార్లమెంట్ లో చెప్పిస్తారా లేదా? అది చెప్పు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. తెలుసా లేదా డీలిమిటేషన్? డైనాసిటీ పాలిటిక్స్ గురించి ఆయన తెలుసా? సుష్మా స్వరాజ్ బిడ్డ ఎక్కడ ఉందండి ఇప్పుడు? నువ్వు డీలిమిటేషన్ గురించి మాట్లాడు మిత్రమా. నీ ఇష్టం ఉన్నట్టు స్టోరీ మాట్లాడితే ఎట్లా? డీలిమిటేషన్ గురించి మాట్లాడు. డీలిమిటేషన్ గురించి మాట్లాడు. డీలిమిటేషన్ మాట్లాడు. పాపులేషన్ సెన్సస్ అడిగింది అడుగుతున్నారు మీరు. ఆగండి, ఆయన చెప్తారు. ప్లీజ్ వెయిట్. రవికుమార్ గారు, ఓకే, మీరు చెప్తున్నట్లుగా ఇందాక మీరే ఒప్పుకోవడం జరిగింది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరుగుతాయి అంటే, ఈ రకంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి కదా, రాజకీయంగా వెనుకబడినట్లే కదా. దీనికి ఏమంటారు? రాజకీయంగా మన ప్రాతినిధ్యము తగ్గే ప్రమాదం ఉంది. దాని కాదని ఏ పార్టీ అనట్లేదే, కానీ దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదే. ఇంకా దానిపైన కేబినెట్ లో ఎక్కడ చర్చ కూడా జరగలేదే. దానిపైన కనీసం కేబినెట్ లో చర్చ, ఇప్పుడు ఏదైనా బిల్లు పార్లమెంట్ లో తీసుకొని రావాలన్నా, దేనిని అమలు చేయాలన్నా ముందు కేబినెట్ లో చర్చ జరుగుతుంది కదా. కేబినెట్ లో చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది కదా. మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తీర్మానం చేయబోతున్నారు. దీనికి బీజేపీ సపోర్ట్ చేస్తుందా? ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న కుట్రలు కాకపోతే ఇంకేందమ్మా ఇవి? ఓకే అండి, రవికుమార్ గారు, ఫైనల్ క్వశ్చన్ అండి. ఒకటండి, మీరు చెప్పింది ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశం పైన తీర్మానం చేయబోతున్నారు. బీఆర్ఎస్ ఏమో మద్దతు ఇస్తుందని క్లియర్ గా చెప్పింది. మరి బీజేపీ ఏంటి స్టాండ్ తీసుకుంటుందా, మద్దతు ఇస్తుందా? నేను ఒకటే చెప్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దోచుకొని తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా, అమాయక తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేశారో మీరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకటైతారు. నేను 100% చెప్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మాఫీ అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు హరీష్ రావు పైన చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. కోర్టు కొట్టేసింది. మరి ఈయన జైలుకి పంపిస్తా, నేను అడిగేస్తా, పొడి చేస్తా, బట్టలిపి అదేదో చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఎందుకు కొట్టేసిందండి కేసు?
మరి మీరు ఏ Right, right. విధంగా మీరు చేస్తున్నారు? వీళ్ళంతా కలిసి ఉన్నారు, Okay. వీళ్ళంతా దొంగలు, Submission అండి. దొంగ దొంగ ఒక నిమిషం దొంగలు అండి. కలిసి ఉన్నారు అనేది నిజం. ఈ మాట నిజం. తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు ఈ విషయాన్ని. ఇదే విషయాన్ని మా పార్టీ నాయకులు మాట్లాడితే ఇప్పుడు డీలిమిటేషన్ అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇస్తారా లేదా చెప్పు మిత్రమా. అసలు విషయం వదిలేసి ఏదేది మాట్లాడితే దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, జనాభా ప్రాతిపదికన ఒకవేళ సీట్ల సంఖ్య పెంచాల్సి వస్తే ఈ దేశంలో చాలా 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 విషయాలపైన ఈ జనాభా లెక్కలపైనే, జనాభా పెరుగుదలపైనే చాలా దీనికి సంబంధించి అనేక విషయాలపైన చర్చ జరగాలి. ఓకే, అంటే ఇప్పుడు రవికుమార్ గారు ఒకటండి, ఇందాక నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు. ఏంటి బీజేపీ మద్దతు ఇస్తుందా ఈ అంశం పైన అసెంబ్లీలో? నేను మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా పార్టీ నాయకత్వము Right. వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. నేను అంత చెప్పే వ్యక్తిని కాదు. రైట్ అండి, ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. వినండి, ఒక విషయం చెప్తాను, ఒకటే చిన్న పాయింట్ చెప్తాను, ముగించేస్తా. దేశంలో జనాభా పెరిగిన రాష్ట్రాల్లో ఎవరి జనాభా ఎంత పెరిగింది ఒక్కసారి లెక్కలేసుకోండి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనాభా ఎంతో కొంత పెరిగింది. ఎవరి జనాభా ఎంత పెరిగింది, ఏ సెక్షన్ జనాభా పెరిగింది? బీసీలలో బీసీ ముస్లింల జనాభా పెరిగింది. వ్యాలిడ్ పాయింట్ అండి. ఎస్, దీన్ని నేను అడుగుతానండి. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గర- మా మిత్రునికి చెప్తున్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకెవరు తీసుకొచ్చారో ఆ విషయాలు మాట్లాడకండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఏం తెచ్చింది? సాంద్ర కోసం కొట్లాడింది. మరి ఆర్ఎస్ఎస్ ఏడమనుకుందా? ఏడుంది? నువ్వు ఆర్ఎస్ఎస్ ఉద్యమం బీజేపీ పాత్ర ఏంది? ఆర్ఎస్ఎస్ పాత్ర స్వాతంత్రోద్యమంలో పాత్ర చెప్పు. నేను చెప్తా స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. బ్రిటిష్ వాళ్ళ కోసం ఒక నిమిషం అండి. బూట్లు నాయకుల పార్టీ ఆర్ఎస్ఎస్. డివేట్ ఏం మాట్లాడతారండి? అవుతుందండి టాపిక్. అరే నేను అదే చెప్తున్నా. ఒక నిమిషం అండి. అసెంబ్లీలో బిల్లు పెడుతున్నాం, బీజేపీ సపోర్ట్ చేస్తారా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా? దాని గురించి చెప్పు. ఒక నిమిషం అండి. కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీ 10 లక్షల మంది హిందువులకు ఇక ఇదే నీ ఎమోషన్. ఇది చెప్పే మీరు ఎమోషన్ టాపిక్ డివేట్ అవుతుంది. ఏం మాట్లాడతారండి? అరే నీకు సబ్జెక్ట్ తెలియకపోతే దేశ విభజన ఎట్లా జరిగిందో తెలుసుకో. దేశ విభజన ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు, స్వాతంత్రంలో పాల్గొన్న నలుగురు బీజేపీ పేర్లు చెప్పండి. మీ ద్వారా టాపిక్ డివేట్ అవుతుంది. ప్లీజ్ డీలిమిటేషన్ కు అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారా లేదా చెప్పండి. పాపులేషన్ జనాభా అని చెప్తారు. మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఎస్, రవిప్రసాద్ గారిని రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, దేవిప్రసాద్ గారు ఏం చేసింది? మీరు ఏం చేసింది? దేశం కోసం ప్రాణాలు అర్పించిన నలుగురు పేర్లు చెప్పే దమ్ము లేదు మీకు. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నలుగురు పేర్లు చెప్తారా? డీలిమిటేషన్ ప్లీజ్ ప్రాణాలు అర్పించి చెప్పు. చెప్తా. ఈ దేశం కోసం టాపిక్ డివేట్ అవుతుందండి. లింగం యాదవ్ గారు ఈ అంశం పైన పెట్టలేదు. ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు ప్లీజ్ మీరు ఆగండి, దయచేసి మీరు ఆగండి. మీరు టాపిక్ డివేట్ చేస్తున్నారు. ప్లీజ్ వెయిట్ మీరు ఆగండి.